పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఎక్కుర్తిలో పొలం కోసం ఓ మహిళ వినూత్న నిరసన చేపట్టింది. గొట్టిముక్కల సుజాత అనే మహిళ వినూత్న రీతిలో నిరసనకు దిగింది. అల్లూరివారి పొలానికి చెందిన కొందరు వ్యక్తులు తమ భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని సుజాత ఆవేదన వ్యక్తం చేస్తోంది. పొలంలోని కొడుకు కుమార్తెతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. రాత్రి అయినా ఇంటికి రాకుండా బాధిత కుటుంబం పొలంలోనే ఉండిపోయింది. సమస్య పరిష్కారం అయ్యే వరకు కదిలేది లేదంటోంది బాధిత కుటుంబం. నా పేరు గొట్టముక్కల సుజాత, ప్రకాశం జిల్లా దొనకొండ నివాసిని. 1980లో అమ్మడిపూడి తిరుమలయ్య అనే నా తల్లి తండ్రి మా తాతగారైన అమ్మడిపూడి తిరుమలయ్య గారికి డీకే పట్టం మంజూరు చేశారు ప్రభుత్వం వారు. ఈ యొక్క భూమిని భాగ్యం అనే మా అమ్మగారికి పసుపు కింద రాసిచ్చారు మా తాతయ్య గారు. ఆమెకి నేను ఒక్కదాన్నే సంతానం గనక ఆమె నాకు రాసిచ్చింది. ఆ విధంగా ఈ యొక్క భూమి నాకు సంక్రమించింది. 2015 నేను పంట వేసాను. పంట చేతికొచ్చే సమయంలో అల్లూరువారిపాలెం గ్రామానికి చెందిన బొడ్డపాటి అంజమ్మ అనే వాళ్ళు ఈ యొక్క భూమిని దున్నారు, పంట నాశనం చేశారు. 2016 లీలా సంజీవ్ కుమార్ అనే ఆమె తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళగా తప్పుడు రిపోర్ట్ రాసి వాళ్ళ వైపు కొమ్ము కాసింది. ఈ యొక్క సర్వే నెంబరు 177/10B మాది పట్ట, వాళ్ళది 177/37. నెంబర్ సంబంధం లేకపోయినా తప్పుడు రిపోర్ట్ రాసి నాకు అన్యాయం చేశారు. అప్పటి నుంచి వచ్చిన ప్రతి తహసీల్దారు కూడా వారికి అమ్ముడిపోతూ అదే పాత రిపోర్ట్ ఎత్తి రాసి నాకు అన్యాయం చేశారు. ఎన్నో ఆఫీసులు తిరిగాను, తిరగని అధికారి లేడు, ఇవ్వని అర్జీ లేదు. నాకిద్దరు పిల్లలు, ఒంటరి మహిళను. నేను కూలి చేసుకుంటే బతకాలి, లేకపోతే లేదు. నాకు ఈ భూమి తప్ప నాకు వేరే ఆస్తి లేదు. నా యొక్క బిడ్డలు పెట్టుకొని నిన్నటి నుంచి ఇప్పటివరకు కూడా అమ్మ నిరాహారదీక్ష చేస్తున్నా. నా భూమి నాకు కావాలి అని, న్యాయం చేయాలని తక్షణమే అధికారులు స్పందించి నాకు న్యాయం చేసేంత వరకు కూడా ఈ యొక్క అమ్మ